హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. బైబిల్లో ఇంకో స్త్రీ ఉంది, ఆమె పేరు అబీగయేలు. అబీగయేలు భర్త పేరు ఏంటండి? నాబాలు. బైబిల్ చెప్తుంది నాబాలు మోటువాడు, దుర్మార్గుడు, తాగుబోతు. ఒకటి కాదు, మోటోడు, దుర్మార్గుడు, తాగుబోతు. మోటోడంటే ఏంటండి అర్థం? ఏదమ్మా చదువునే వాళ్ళందరూ మోటోళ్ళ? భలేవాళ్ళమ్మా. చదువుకున్న వాళ్ళకంటే చాకలోడు మేలు. మోటుతనం వేరు, చదువు వేరు. మోటివాడు అంటే మూర్ఖత్వం, రఫ్, ఎవరిని మాట్లాడినవాడంట. ఇంకొంచెం చదివితే తెలుస్తుంది అక్కడ పేరు. మన యజమానుడు ఎవరిని మాట్లాడనివ్వడు అంటే నాకే అంతా తెలుసని మాట్లాడే ఒక మూర్ఖుడు. భూమి గుండ్రంగా ఉందంటే నోర్మి అంటాడు. భూమి గుండ్రంగా అంటాం కాదు గదిలో నోర్మి నాకు తెలుసు. బస్సులో మనుషులు చాలామంది ఉన్నారండి, మనం కొంచెం ముందుకు వెళ్ళాలి, ప్లీజ్ అని చెప్పి వెళ్తాడు. మోటోడా మంచోడా? మర్యాద వస్తాడు. మోటోడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఒక తోపు దోసే. అది మోటుతలం. అవతల వాడి గురించి ఆలోచించని వాడు మోటోడు. అవతల పరిస్థితుల గురించి ఆలోచించకుండా తానే రాజా అన్నట్టు ఉంటాడనమాట. అన్ని కర్కశంగా చేస్తాడు, కఠినంగా చేస్తాడు. ప్లేట్ తినిన తర్వాత తీయి అండనమాట, కాలుతో తంతాడనమాట పైకి ప్లేటు. రఫ్గా హ్యాండిల్ చేస్తాడు. ఒక గొడ్డును హ్యాండిల్ చేసినట్టు మనుషుల్ని హ్యాండిల్ చేస్తాడు. మోటుతనం, నో కల్చర్, నాగరికత లేదు, సౌమ్యత లేదు, చాలా మొండితనం, చాలా మూర్ఖత్వం. కొంతమంది ఇప్పుడు నేను గమనిస్తుంటానండి, నీళ్లు తాగామండి, నీళ్లు తాగిన తర్వాత గ్లాస్ ఎలా పెట్టాలి? కింద తమ్ముని పెడతాడు. వెళ్తాడు ఆయన గ్లాస్ అక్కడ పెట్టాడని ఊరందరూ తెలియాలన్నమాట. తుమ్ము వచ్చింది దానికి ఎటు తుమ్ముతాడు తెలుసా? అంటాడు. అరే నా ఉమ్ము వీళ్ళందరి మీద పడుతుంది అని కామన్ సెన్స్ ఉంటుంది. ఇంకా ఎవరిని అనుకుంటారేమో అని బాధ ఉంటుంది. ఇంకది మోటుతనం. అట్టోడితోటి కాపురం చేయాలంటే ఆ మహాతల్లి అబీగయేలు ఏం చేసిందో నాకు తెలియదు. దుర్మార్గ పనులు చేసేవాడు. కోపం వస్తే భార్యను జుట్టు పట్టుకుంటారు కొంతమంది. ఏంటంటే జుట్టు పెట్టుకొని గోడకేసి కొట్టే మూర్ఖులు ఉన్నారు. భార్యతోటి కాళ్ళతో తన్నేసేవాళ్ళు ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. దుర్మార్గ పనులు, తాగుబోతు. అంత దుర్మార్గుడైన మోటువాడైన పనికి మాలిన వాడున్నాడు యజమానుడు. వాళ్ళే చెప్తున్నారు మన యజమానుడు పనికి మాలినోడు. అలాంటి పనికి మాలినోడు అన్ని డిగ్రీలు వెనకే, మళ్ళీ పైగా పనికి మాలినోడు, మోటోడు, దుర్మార్గుడు, తాగుబోతూ, ఇట్లాంటి వాడితోటి ఎట్లా సంసారం చేస్తుందంట ఒక స్త్రీ. పోనీ ఆమె కూడా అట్టాడిదైతే పర్వాలేదు, దొందు అయితే పర్వాలేదు, కనీసం డైపారా అంటే సరిపోద్ది అట్టవలాగా. ఏంటంటే కానీ ఈమె సుబుద్ధి కలిగింది, రూపవతి, సుబుద్ధి కలిగింది, ధీరురాలు, జ్ఞానవంతురాలు. వాళ్ళిద్దరికీ ఎవరు చేశారో కానీ పెళ్ళి. ఈ పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఒకసారి వాళ్ళు ఎవరో చూద్దాం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. భాగ్యవంతుడు, ఆస్తి గల భాగ్యవంతుడు. గొర్రెలు మేకలు ఉన్నాయి, ఓకేనండి. చదవండి. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి మోటువాడు దుర్మార్గుడై ఉండను. అంటే ఈయనకు కాలేబు సంతతి వాడంటే, కాలేబు అంటే ఎంతమంది తెలుసు? కాలేబు నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించిన వాడు. నన్ను మోషే పంపినప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు నాకు అంత బలం ఉందని 80 సంవత్సరాల తర్వాత కూడా బలంగా ఉన్న మంచి వంశం వాడు. అతనిని బట్టే ఆశీర్వాదం వచ్చి ఉంటుంది, భాగ్యం ఉంటుంది, ధనవంతుడు. మరి పెళ్లి చేసినప్పుడు వీళ్ళు ఏం చూస్తుంటారు? పెళ్లి చూపులు చేసిన వాళ్ళు
డబ్బులు ఉన్నాయి కదా, మంచి కులం ఉంది కదా, ఇదే కదా మన దేశంలో కూడా చూసేది. పెళ్ళి అనగానే ఏం చూస్తారండి? డబ్బులు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, గవర్నమెంట్ ఉద్యోగం ఉందా, పై రాబడి ఎంత, కింద రాబడి ఎంత, బా ఏం అడుగుతారు కొంతమంది. పర్వాలేదులే అమ్మా, మగోడు కదా, ఎలాగోలాగా ఉంటాడు, సర్దుకో అని చెప్పి పంపిస్తారంట కొంతమంది. జాగ్రత్త. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునేవారు, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలనుకునేవారు, మీ కుటుంబంలోనికి సాతాను కుమారుడు వచ్చాడంటే మీ ఇల్లంతా సాతాను నిలయమే. మీ ఇంటిలోనికి సాతాను కుమార్తె వచ్చిందంటే ఆ అయ్యంకుడే మీ ఇంటిని పరిపాలిస్తాడు. ఏంటంటే అవిశ్వాసి సాతాను బిడ్డలు సాతాను కూతుర్ని పెళ్లి చేసుకుంటే మీ మామ ఎవరో? సాతాను. పెళ్ళిళ్ళ విషయాల్లో జాగ్రత్త. ఒకసారి పెళ్ళి అయిన తర్వాత కుటుంబం కూలిపోతుంటే చూసి ఏడుస్తూ వాళ్ళ ప్రయోజనం లేదు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. పైనుండి వచ్చి జ్ఞానముతో ప్రతి ఇల్లాలను అభిషేకించము నాయన. ప్రతి జ్ఞానవంతురాలుగా కుటుంబాన్ని కట్టుకునే శుబుద్ధిని దయచేయము తండ్రి. దైవ భక్తిని దయచేయు నాయన. ఆ మొదటి జామున లేచి బిడ్డల కొరకు మొర్రపెట్టే తల్లులు లేపము తండ్రి. అరుణోదయాన్ని లేచి బిడ్డల కొరకు ప్రలాపించే తండ్రులను మా మధ్య లేపు తండ్రి. ప్రతి కుటుంబంలో ఉన్న శాపమును నాజరుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుతున్నాము. భార్యాభర్తల మధ్య అసమాధానంగా ఉన్న వారికి ఈ రోజున వారి హృదయాలను నీ ప్రేమతో పెనవేసి ఏక మనసు దయచేయను ఆయన. దేవుని సంపూర్ణతను మేమిరువురు కలిసినప్పుడే లోకానికి చూపిస్తామని బతికి చూపించడానికి సహాయం వచ్చే నీ దీవెనలు మా మీద కుమ్మరించి పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుటుంబాలుగా ముందుకు వచ్చి చేతులు కలిపి నీ సన్నిధిలో నిలబడిన వీరిని ఒక్కొక్కరిని నీ ప్రేమతో అభిషేకించి వీరి హృదయాలను నీ ప్రేమతో పెనవేసి నీ సమాధానములతో నింపి పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా.